ఎక్కడో దగ్గర ఎండింగ్ ఉండాలి, దీనికి చరమ గీతం రావాలి. ఎట్లా వస్తుంది మరి? అది ఏం జరుగుతుంది? 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే. అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిరు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం అంటే ఇస్తారా? ఇయ్యరు కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను, ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని, ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు 3 కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని తుంగలోకి దొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికే ఇవాళ రక్షణ సేన నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మేము పెట్టడం జరిగింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, నిజంగా మళ్ళా ముల్కీ రూలే రావాలి. 15 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నోడికే ఇక్కడ ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ కూర్చొని జీతం తీసుకొని మళ్ళా రిటైర్ అయ్యి చనిపోయేంత వరకు ఇక్కడే పెన్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వనరులను మన వాళ్ళకు మలుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నిర్ణయించేటటువంటి అధికారం వాళ్ళకు వస్తుంది. అట్లాంటి అధికారం వచ్చిందంటే ఇక్కడ నేల తెలవాలి, ఇక్కడ సంస్కృతి తెలవాలి, ఇక్కడ ప్రజలు తెలవాలి, వనరులు తెలవాలి, మన బాధలు తెలవాలి. తెలిసినోడే మలపగలుగుతాడు తప్పితే ఎవరికి పడితే వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి మనం ఇది చేస్తే కష్టం. ఇవాళ నేను తెలంగాణ రక్షణ సేన నుంచి రౌండ్ టేబుల్ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏదైతే మీరు 563 మందికి ఉద్యోగాలు గ్రూప్ 1లో ఇచ్చిండ్రో అవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక కమిటీ వేసి తర్వాత 610 జీవో ఇచ్చి ఆ అన్యాయాన్ని సవరించిండ్రో, ఈ అక్రమంగా ఉద్యోగాలకు వచ్చినటువంటి వీరందరి మీద కూడా మేము ఖచ్చితంగా రివ్యూ వేస్తాం. ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తాం. దాన్ని రివ్యూ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి లేదు. అన్యాయం, ఇది చాలా దారుణమైన అన్యాయం. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన ఉద్యోగాలు అవి. ఆ ఉద్యోగాలు కూడా పెద్ద ఉద్యోగాలు, చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు, 30 ఏళ్ళు మన తెలంగాణ తలరాతను మార్చే ఉద్యోగాలు. కాబట్టి ఏనాటికైనా దీని మీద జ్యుడిషియల్ కమిటీ వేయాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, దాని మీద ఆలోచన చేయాల్సిందే. ఇంకొక మాట మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మనం ఉద్యమ స్పిరిట్తోని రోడ్డు మీద కూర్చొని సాధించుకుంటేనే ఇవాళ అయ్యేటట్టు ఉంది తప్పితే మన మాట వినే ప్రభుత్వాలు కాదు. ముఖ్యమంత్రి గారిని చూసినాం మనం. మా నీళ్లు పోతున్నాయి ముర్రో అంటే ఆయన పోయి మంగళారతి బట్టి వాళ్ళు అక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాడు కర్ణాటకలో. పోయేదే మనకు, జరిగేదే నష్టం మనకంటే. వీరు పోయి అక్కడ పోయి చేస్తే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం పర్మనెంట్గా ఒప్పుకున్నట్టు అవుతుంది, తుంగభద్రలో హక్కులు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగానే ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మా యువకులకు, చదువుకున్న వాళ్లకు జరిగేటటువంటి నష్టం ఇవాళ ఎంత దుఃఖం అండి నిజంగా. పాపం పిల్లలు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు పంపాలి. పేరెంట్స్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు చదివేటోళ్ళు కూడా ఉన్నారు. చదువుతుంటే స్విగ్గీలు జొమాటోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు, ర్యాపిడోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద భారం పడొద్దని పార్ట్ టైం నడుపుకుంటున్నారు. అంత దుఃఖపడి రాసినటువంటి ఎగ్జామ్లో అప్పనంగా వేరే వాళ్ళు వచ్చి కొట్టుకపోతామంటే చూస్తూ ఊరుకోము. అనేక అవకతవకలు జరిగిన ఈ గ్రూప్ 1లో ఇప్పటికైనా మర్యాదగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ గ్రూప్ 1 మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు,
మీరేమన్నా చేయండి, వాళ్ళు ఉద్యోగంలో చేరనండి, జీతాలు తీసుకోండి. ఈ 563 మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. దాన్ని మాత్రం ఒక కమిటీ వేసి మేము రివ్యూ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. బట్ వచ్చినటువంటి వక్తలందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఈ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంటుంది. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. రేపటి నాడు ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏవైతే భూములు ఇస్తామని చెప్పారో ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు ఒక మహా సంగ్రామం హైదరాబాద్లో జరగబోతా ఉన్నది. ఉప్పల్ బగాయత్ మరో మిలియన్ మార్చ్ని తలపించబోతా ఉన్నది. అందరం కూడా ఉద్యమకారులం అక్కడికి వెళ్తాం, భూ పోరాటం చేస్తాం. మా హక్కు అయినటువంటి ఆ భూమిని కూడా తప్పకుండా ఆక్రమించుకుంటాం. ఓ పక్క ఉద్యమకారులకు ఇచ్చిన మాటలను మీరు విస్మరిస్తున్నారు, ఇంకో పక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటలు విస్మరిస్తున్నారు, ఇంకో పక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను విస్మరిస్తున్నారు. కాబట్టి స్పేర్ చేసేది లేదు. మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా మొదలవ్వాల్సిందే. ఇక్కడ అనేక మంది వచ్చిరు. మా తమ్ముడు జుక్కల నుండి వచ్చిండు. ఆనాడు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి కొట్లాడి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సహకరించిండు. ఇవాళ ఆయన త్యాగం వృధా అయినట్టే కదా. చనిపోయినటువంటి 1200 మంది బిడ్డల ఆత్మ ఎంత ఘోషిస్తుంటది ఇవాళ ఈ యొక్క ప్రూఫ్తోని. కాచం సత్యనారాయణ గారు లాంటి ఉద్యమకారులు మేమందరం కూడా అనేకమైనటువంటి త్యాగాలు చేసి పోరాటం చేసినాం. మరి వారి యొక్క త్యాగానికి గుర్తింపేదనే ప్రశ్న ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ మదిలో మెదులుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ యొక్క ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీనికి మీరు మంచి గట్టి లాయర్ని పెట్టాలి. సుప్రీంకోర్టులో ఇమీడియట్గా రివ్యూ పిటిషన్ వేయాలి. మీరు వేయకపోతే మేము ఒక 15-20 డేస్ చూసి మేమే తెలంగాణ రక్షణ సేనగా మేము ఇంప్లీడ్ అవుతాం. మీ నిరుద్యోగులందరినీ కలుపుకొని మేమే సుప్రీంకోర్టుకు పోతాం. ఇది మాత్రం ఆపుతాం. ఎందుకంటే ఇది కనుక ఓపెన్ అయితే ఫ్లడ్ గేట్స్ తీసినట్టే అవుతుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళైనా మన దగ్గర వచ్చి ప్రభుత్వ కొలువులు చేయడానికి మనమే ఓపెన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని ఒప్పుకోం. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ప్రభుత్వ కొలువులలో మన పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి ప్రైవేట్ కన్నా ఏమైనా కొలువులు వస్తాయా? ప్రైవేట్ కన్నా ఏమైనా ఎంఓయూలు అవుతాయా అంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం ఎంఓయూలు సైన్ చేయడం తప్పితే ఎక్కడ భూమి పూజ చేసింది లేదు, ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. ఇంకా దారుణం ఏంటంటే నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘోరం, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ పోయి కోర్టులో కేసు వేసింది. మరి ఎట్లా వస్తారు ఇన్వెస్టర్స్? ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ మీద విశ్వాసం? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు అరే ఈయన బ్యాంకుకి ఇచ్చిన మాటనే దిక్కులేదు, బ్యాంకుకి ఇస్తా అన్న భూమినే అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి మొత్తం వ్యాపారవేత్తలు రానటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్లో ఉద్యోగాలు అట్లా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇట్లా. ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్యాయాన్ని సహించేది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా తెలంగాణ రక్షణ సేన దగ్గరుండి ఎదిరించి నిలబడుతుందని చెప్పి ఒక విశ్వాసాన్ని నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. మీ పక్షాన మేము ఉంటాం. జాబ్ క్యాలెండర్ కోసమైనా, నోటిఫికేషన్స్ కోసమైనా, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసమైనా కూడా నిలబడి కలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ వచ్చినటువంటి వారందరూ కూడా తమ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.